తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా దక్షతను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తూ అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో నిర్వహించిన లీడర్షిప్ ఫర్ ద 21st సెంచురీ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంని పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులతో కలిసి ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. ఈ శిక్షణ కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సాగింది. బోస్టన్లో ప్రస్తుతం చలి తీవ్రత విపరీతంగా ఉండడంతో -15 నుండి -24 డిగ్రీల సెల్సియస్ వంటి గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తన క్లాసులకు హాజరయ్యారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ సెషన్లలో ఆయన ఉత్సాహంగా పాల్గొని చర్చల్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ విద్యా కార్యక్రమం ముగింపు సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు విద్యార్థులందరికీ ధృవీకరణ పత్రాల్ని అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సర్టిఫికేట్ను అందుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే తపనతో విద్యార్థిగా మారి శిక్షణ పొందడం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హార్వర్డ్ కెనడీ స్కూల్ అందించిన ఈ శిక్షణలో ప్రపంచ స్థాయి పాలనా పద్ధతులు, సంక్షోభ నిర్వహణ, ప్రజా విధానాల రూపకల్పన వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కొత్త టెక్నాలజీని, ఆధునిక పరిపాలనా విధానాల్ని ఎలా అమలు చేయాలనే కోణంలో ఈ ప్రోగ్రాం రేవంత్ రెడ్డికి ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ అనుభవం రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. అక్కడ నేర్చుకున్న అంతర్జాతీయ స్థాయి నాయకత్వ మెళుకువల్ని తెలంగాణ పాలనలో ఎలా ప్రతిబింబిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనేందుకు, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రవాణిని వినిపించేందుకు ఇలాంటి ఉన్నత స్థాయి విద్యా కోర్సులు ప్రజాప్రతినిధులకి ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.